ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎంతో విలువైన సమాచారం ఉంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. మీ స్నేహితులు షేర్ చేయండి, లైక్ చేయండి. ఆకాశం ఉరుములు మెరుపులతో బెదిరిస్తూ జడివాన కురుస్తున్న ఒక అర్ధరాత్రి 135 సంవత్సరాలకు ముందు అమెరికాకు చెందిన ఒక చిన్న నగరం, ఒక వృద్ధ దంపతులు చలికి గజగజ వణికిపోతూ ఓ హోటల్లోకి ప్రవేశించారు. వారు వచ్చిన కోచ్ బండి బయట ఆగి ఉన్నది. ఆ బండిలో వచ్చిన వృద్ధ దంపతులు సగం తడిసిపోయారు. చూసేందుకు సౌకర్యవంతంగానే కనిపించారు, కానీ వారికి వృద్ధాప్యం ఆ సమస్యలు ఉన్నాయి. మేము పొరుగు నుంచి వస్తున్నాము, రేపు పొద్దున్న వరకు బస చేసేందుకు గది దొరుకుతుందా అంటూ ఆ వృద్ధ దంపతులు రిసెప్షన్ గదిలో ఉన్న హోటల్ మేనేజర్ని అడిగారు. క్షమించండి, అన్ని గదులు అయిపోయినాయి, ఖాళీ లేవు అని చెప్పాడు. వృద్ధ దంపతులు ఏమరపాటుతో వెనక్కి వెళ్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన సదరు మేనేజర్ తట్టుకోలేక వెంటనే మేనేజర్ ముందుకు వచ్చి, అయ్యా, మిమ్మల్ని ఈ విధంగా వెనక్కి పంపించడం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు నేను బస చేసేందుకు నాకు ఒక గదిని ఇచ్చారు. మీరు ఎదురు చూసే విధంగా సౌకర్యవంతంగా లేకపోయినప్పటికీ బాగానే ఉంటుంది. దాన్ని సిద్ధం చేసి మీకు ఆ గది ఇస్తాను, బస చేయగలరా అని అడిగాడు. ఆ దంపతులు సందిగ్ధంకు లోనయ్యారు. మేనేజరు మరలా వారితో మాట్లాడాడు. ఈ అర్ధరాత్రి సమయంలో ఈ జడివానలో మీరు వేరే గదిని ఎత్తుక్కోవడం కష్టం. ఈ నగరంలో ఒక మహాసభ జరుగుతుండడం వలన అన్ని హోటల్ గదులు నిండిపోయాయి. మీరు దీనికంటే మంచి చోటు దొరకదు. సరే, మీ గదిని మాకు ఏర్పాటు చేసి మీరెక్కడ బస చేస్తారు అన్నారు. అప్పుడు రిసెప్షన్ గదిలో ఉన్న సోఫాలో నిద్రపోతానని చెప్పి వెంటనే ఆ గదిని శుభ్రం చేయించి ఆ వృద్ధ దంపతులకు బస చేయించాడు సదర్ మేనేజర్. ఆ మేనేజర్ అక్కడున్న పని వాళ్ళతో ఆప్యాయతంగా అనురాగాలతో పనులు చేయించడాన్ని ఆ వృద్ధ దంపతులు గమనించారు. అతని ప్రవర్తన వారికి చాలా నచ్చింది. మరుసటి రోజు బయలుదేరుతున్నప్పుడు ఆ వృద్ధ దంపతులు సదరు మేనేజర్ని పిలిచి, మీరు ఈ దేశంలోని గొప్ప హోటల్లో మేనేజర్గా పనిచేయవలసిన వారు, ఒకరోజు మేము ఆ విధంగా హోటల్ నిర్మిస్తామని చెప్పారు. మేనేజర్ చిరునవ్వుతో వారిని సాగనంపాడు. ఆ తదనంతరం కొన్ని రోజుల్లో ఆ సంఘటన మర్చిపోయాడు ఆ మేనేజర్. 2 సంవత్సరాల తర్వాత ఆ మేనేజర్కు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని సదరు వయోవృద్ధులే పంపించారు. ఉత్తరంతో పాటు న్యూయార్క్కు వెళ్లేందుకు టికెట్ కూడా జత చేయబడింది. వెంటనే బయలుదేరి రావాల్సిన ఆ ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరాన్ని అందుకున్న మేనేజర్ న్యూయార్క్ నగరాన్ని చేరుకోగానే వయోవృద్ధులు పంపించిన పనివాళ్ళు రైల్వే స్టేషన్కు వచ్చి సాదర ఆహ్వానాలతో అతన్ని పిలుచుకుని వెళ్లారు. న్యూయార్క్ నగరం మధ్య భాగంలో 12 అంతస్తులతో ఎర్రటి రాళ్లతో రాజభవనంలాగా తాము నిర్మించిన బ్రహ్మాండమైన వాల్డోర్ఫ్ ఆస్ట్రోరియా హోటల్ను చూపించారు. సదరు వయోవృద్ధులు, మీకు మేనేజర్ బాధ్యతను అప్పగించేందుకే ఈ హోటల్ నిర్మించాము. ఇవాళ మన దేశంలో పెద్ద హోటల్ ఇదే అని చెప్పి ఉద్యోగ నియామక పత్రాన్ని అందించాడు ఆ పెద్దాయన. సదరు మేనేజర్ జరిగిన సంఘటన నమ్మలేక దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అయితే ఈ విధంగా ఒక ఫలితాన్ని ఎదురు చూసి ఆ రోజు రాత్రి మేనేజర్ సదరు వయోవృద్ధులకు సేవలు చేయలేదు, కానీ మంచి పద్ధతులు పాటించడం వలన వారికి సేవలు చేయడం జరిగింది. అదే అతని పురోగతి కారణమైంది. మంచి పద్ధతులు ఈ విధంగా మంచి ఫలితాలు అందిస్తాయి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎలాంటి చోట ఉన్నప్పటికీ మంచి పద్ధతులను పాటించడం మన యొక్క సహజ లక్షణంగా ఉండాలి. మంచి పద్ధతులు కలిగి ఉంటే మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి.